నిర్మించగలిగినటువంటి శక్తి భారతదేశం దగ్గర ఉన్నది. రైట్ శేష్ సార్, మళ్ళీ టైం ఇస్తాను. దుగ్గరాజ్ గారు నమస్తే అండి. మొత్తంగా చూస్తున్నాం మోదీ పుతిన్ భేటీ అయ్యారు, పలు రంగాల గురించి మాట్లాడుకుంటున్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించి కీలక ఒప్పందాలు జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఎవరు అవునన్నా కాదన్నా భారత్ వ్యవసాయ ఆధారిత దేశం. ఇప్పటికీ కూడా జీడిపిలో వ్యవసాయ ప్రభావం అనేది ఖచ్చితంగా కనిపిస్తోంది. ఓవైపు ట్రంప్ ఆంక్షలు పెడుతూ ఉన్నారు. అంటే అక్కడి నుంచి పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాలని, అక్కడి నుంచి వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి ఎక్కడ కూడా మోదీ సర్కార్ తలొగ్గిన దాఖలాలు లేవు. భారత్ రష్యా మధ్య వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి ఎటువంటి విధి విధానాలు జరుగుంటాయని మనం భావించవచ్చు. దీంతో ఏమన్నా వ్యవసాయ రంగంలో ఇంకా మార్పులు వచ్చే అవకాశం ఉందా? ఎరువులకు సంబంధించి కూడా ఒక అగ్రిమెంట్ జరిగినట్టుగా అయితే వార్తలు వస్తున్నాయి. నమస్కారం అండి అందరికీ. ఎరువుల విషయంలో అంగీకరించవచ్చు, ఏదో జరిగి ఉంటే ఓకే, కానీ బట్ వ్యవసాయ రంగానికి సంబంధించినంత వరకు రష్యాతో మనం చేసుకుంటే ఒప్పందం ఏమిటి నాకే అర్థం కావట్లేదు. అంటే మన ఆహారం కానీ, మనం తినేటువంటి పంటలు కానీ, రష్యాకు ఉన్నటువంటి పంటలు కానీ భిన్నమైనటువంటి కాబట్టి వాటిల్లో మనం ఏదో వాళ్ళ పైగా ఈ విత్తనాల ఉత్పత్తి సంస్థలు ఇవన్నీ కూడా అమెరికా చేతిలో ఉన్నాయి అధిక భాగం. కాబట్టి అమెరికాతో చూసినప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి వ్యవసాయానికి సంబంధించి. ఇక్కడ మాత్రం రష్యాతో ఎరువుల ఒప్పందాలు మాత్రం కుదుర్చుకోవడం అనేటువంటిది అవసరం. అది బహుశా జరిగే ఉండవచ్చు, లేదా ప్రాథమికంగా ఇప్పుడు చర్చించినా ముందు రావచ్చు. సో రష్యా ఒకటి ఏంటంటే, మనం ఇప్పుడు చూసుకున్నా కూడా మధ్యలో ఏదో కొద్ది సమయంలో తప్పించి రష్యా మనకు శాశ్వతమైనటువంటివి మిత్రుడు అండి. అంటే మన ప్రయోజనాలతో అండగా నిలిచినటువంటి మిత్రుడు. మనం 71 నుంచి చూస్తున్నాం. 71లో బంగ్లాదేశ్ యుద్ధ సమయంలో రష్యా మనకు ఏ విధంగా హెల్ప్ చేసింది, ఏ విధంగా అండగా నిలిచింది. దాంట్లో వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకు ఉండవచ్చు, కానీ సుస్థిరంగా మనతో పాటు కలిసి అడుగులు వేస్తున్నటువంటి ప్రభుత్వం లేదా దేశం రష్యా. కాబట్టి రష్యాని ఏ పరిస్థితుల్లో కూడా భారతదేశం వదులుకుంటుంది అనుకోలేము. పైగా ఇప్పుడు మనం ఒకప్పుడు రష్యా మీద ఆధారపడిన దేశం అండి. అంటే పూర్తిగా దేనికైనా సరే మనం అంత బలహీనంగా ఉన్న రోజుల్లోని గత 50 సంవత్సరాల్లో మనం ముందుకు వెళ్ళాము. సో ఈ రోజు రష్యా అవసరం మనకెంత ఉందో కొన్ని విషయాల్లో మన అవసరం కూడా రష్యా ఉంది. సో కాబట్టి ఇప్పుడు రష్యాతో మనం, కానీ అమెరికాతో అయినా సరే సమస్థాయిలో మనం మాట్లాడగలిగినటువంటి సత్తా వచ్చింది. అది కేవలం ఒక వ్యక్తి వల్ల వచ్చిందని కాదు, కానీ దేశం అంతా కూడా ఆర్థిక సంస్కరణ తర్వాత, పివి నరసింహారావు ప్రారంభించిన ఆర్థిక సంస్కరణ తర్వాత మనం సాధించినటువంటి ప్రగతి ఏదైతే ఉందో, అది మన్మోహన్ సింగ్ కానివ్వండి, వాజ్పేయి కానివ్వండి, ఇప్పుడు ఉన్న మోడీ కానివ్వండి, సో ఒక స్థిరమైనటువంటి ఆ సంస్కరణల విధానం నడుపుతున్నారు. కాబట్టి మనం ఇప్పుడు చాలా ధైర్యంగా ఉన్నామండి, అన్ని రకాలుగా. మిలిటరీగా కూడా ధైర్యంగా ఉన్నాం. ఒక్కటే ఏమిటంటే, ఈ వాళ్ళు వేస్తున్న టారిఫ్ విషయంలో ఏదైనా ఇబ్బంది పెడుతుందేమో, కానీ అది కూడా దాదాపుగా మనం విస్తరించగలిగాం. కాబట్టి ఇప్పుడు కొత్తగా మనకు రష్యాతో మరింత స్నేహం కనుక పెంచుకుంటే ఇది కనిపిస్తోంది. మనమేమో ఒక ఖండంలో కలిసి ఉన్నటువంటి వాళ్ళం అండి. రష్యా, చైనా, భారతదేశం అనేటువంటి జియోగ్రఫికల్ గా బాగా దగ్గర ఉన్నటువంటి, పక్క పక్కన ఉన్నటువంటి, ఎక్కడో దూరంగా ఉన్నటువంటి అమెరికా వాడు మనల్ని కంట్రోల్ చేయడం ఏమిటి, చెయ్యాలనే ప్రయత్నం. రష్యా, అమెరికా భూభాగం మీద ఎటువంటి యుద్ధం చేయలే. వాళ్ళు చేసిన యుద్ధాలు కానీ, ప్రోత్సహించిన యుద్ధాలన్నీ. దుగ్గరాజ్ గారు, ఒకప్పుడు అమెరికా పరిస్థితులు వేరు, ఇప్పుడు అమెరికా పరిస్థితులు వేరు. ఇప్పుడు స్వదేశంలోనే అనేక ఆటంకాలు, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. సో మొన్నటి వరకు మస్క్ స్నేహితుడిగా ఉంటే మస్క్ వెళ్ళిపోయాడు. ఇటు స్వపక్షం నుంచి, విపక్షం నుంచి, బయట నుంచి మొత్తంగా ట్రంప్ ఉక్కిరి బిక్కిరవుతున్నాడు. ఇప్పుడు అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ముందుకు తీసుకెళ్లబోతున్న ట్రంప్ మొత్తంగా ఇంటా బయట విమర్శలు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఇతర దేశాలపై కాన్సన్ట్రేట్ చేసేదానికన్నా అమెరికాకు సంబంధించి, అమెరికా పాలనకు సంబంధించి కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్ అంటారా? అంటే అతనికి డొమెస్టిక్ గా ఏమి చేయలేకపోతున్నాడండి. అంటే స్వదేశంలో బాగా వ్యతిరేకత ఉంది ట్రంప్ మీద. సో కాబట్టి ఎక్కడో అక్కడ విదేశాల్లో తానేదో కంట్రోల్ చేశానని, విదేశాలంతా నియంత్రించానని, విదేశాలు లొంగదీస్తున్నానని ఇమేజ్ మేక్ ఓవర్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. అంటే అక్కడ సాగినటువంటి దాన్ని బయట ఎక్కడో ప్రయత్నం చేద్దాం. ఇది చాలా మంది నాయకులు చేసే పనే. సో ఇది స్వదేశంలో ఇబ్బంది ఉన్నప్పుడు బయట ఎక్కడో ఒక సమస్యను పెద్దది చేసి చూపించి తమ ఇమేజ్ పెంచుకోవడం అనేటువంటిది. ఇప్పుడు అదే పద్ధతి గతంలో అనేక మంది నాయకులు చేసినటువంటిదే ఇప్పుడు ట్రంప్ కూడా చేస్తున్నాడు. అమెరికాలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. అతని మాటకు విలువ లేదు, అతని విధానాలకు గౌరవం లేదు. ఒక బఫూన్ లాగా తయారు. మనం ఆ మాట అనుకూడదేమో కానీ అమెరికన్ అధ్యక్షుడు లాంటి వాడిని, బట్
నిజానికి తాత్వికంగా చూసినప్పుడు ఒక వినోదం సృష్టించేటువంటి మనిషిగా ఉన్నాడే కానీ ఒక విశేషమైనటువంటి విధానాన్ని రూపొందించి ప్రపంచాన్ని నడిపించేటువంటి లేదా ప్రపంచానికి నాయకత్వం వహిస్తున్నటువంటి అమెరికా గత చాలా కాలంగా ఉన్నటువంటి ఆ నాయకత్వ లక్షణాలు, అంతర్జాతీయ నాయకత్వ లక్షణాలు ఆయన దగ్గర లేవండి. రైట్. థ్యాంక్ యూ దుగ్గరాజు గారు.